నీ దగ్గర నేనేం డబ్బులు దొబ్బినా ఇప్పుడు? నువ్వు చికెన్ అమ్మావా చెప్పు. పాము ఇమ్మంటే 100 రూపాయలు అంటుంది. ఈరోజు సీతానగరం వచ్చినందుకు నా కోసం చికెన్ వండుతుందండి కనకం. చికెన్ ఫ్రై ఉండు కనకం. కనకం చికెన్ ఫ్రై అయితే అన్నం కలవదమ్మా. నా కోసం కనకం వండేది నువ్వు. నా కోసం వండినప్పుడు చికెన్ ఫ్రై ఉండు. నువ్వు నాకు తెలుసు, నీకు తెలుసు. యాక్షన్ డేకే నీకు చికెన్ ఫ్రై ఉన్నా ఇంకేది ఏది ఉండద్దా? అయ్యో లివర్ అయిపోయలేదు కదా కనకం. మనం నేను చేస్తాను, కంగారు పడుకు. కొబ్బరి చెట్లు ఉన్నాయి కనుక కొబ్బరికాయలు కోసుకొచ్చానా? కొబ్బరికాయలు కోసుకొచ్చానా పోయి? అవి తినే షుగర్ ఎక్కింది. వద్దులే చచ్చిపోతావు మళ్ళా. వద్దులే వద్దులే ఓకే. అది తిని కొబ్బరి చెట్లకు అడిగి పోద్దాం కొబ్బరి తోటలోకి. అప్పుడు కొంచెం చికెన్ తిన్న తర్వాత కొబ్బరి నీళ్ళు తాగితే వేడి వేడి తగ్గుద్ది. దాంట్లోదే. నవ్వించకూడదు, చచ్చిపోతారు. లేదు లేదు నవ్వించనులే. అనుకుంటున్నావు? ఓకే సారీ. అందుకే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నా. రూపాయి ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నావు. ఆ మాట ప్రజలందరికీ అర్థమవుతుంది, వేసుకుంటారు. నేనేం మంచి చేస్తున్నానో నీ మనసుకి తెలిస్తే చాలు, ప్రజలకు తెలియాల్సిన అవసరంలా. నేను నీకోసం ఎన్ని చేసినా తెలుసా? ప్రజలందరికీ చెప్తానే ఉన్నా రోజు, ఏమండి కనకాన్ని ఆదుకోండి ఆదుకోండి, కనకాన్ని కొంచెం ఆదుకోండి అని రోజు చెప్పబట్టే అందరూ ఆదుకుంటారు నిన్ను. ఏంది ఏదో ఒక రకంగా ఆదుకుంటారుగా. మళ్ళీ ఏంది అంట మళ్ళీ వివరంగా చెప్పాలి నీకు, క్లియర్గా తెలుసుగా నీకు. ఉప్పు కారం వేసేస్తే కారం ఎక్కడుందో మరి ఇప్పుడు ఎలాగా? కారం ఎక్కడుందో ఎలాగా అంటే మొన్న కారం తీసినావు నువ్వు. కాదు కాదు ఇక్కడే నువ్వు కారం మొన్న తీసినావు. కారం ప్యాకెట్ కొనుక్కొచ్చినా పోయినసారి నేను. ఎక్కడ పెట్టినా ఇక నీకే తెలియాలి. రోల్ ఉందిగా, రోలా రోకలే అది కనుక. సీతాఫలం అవి తిని కాదు, అవి బొమ్మలు. ఏదో ఒకసారి చూపివా చూస్తా. సార్ చూపించచ్చుగా చూస్తా. చూపిలే కనుక. నువ్వు వెళ్ళి చూసుకో, వెళ్ళి కారం తీసుకురా కనుక. ఇప్పుడు ఆడ కనుక నేను పోయి తీసుకొచ్చేది ఇప్పుడు ఎక్కి. సరే నేను తీసుకొస్తా కానీ ఈ లోపు నువ్వు దాంట్లో పసుపు